సూపర్ టేస్టీ అండ్ సూపర్ యమ్మీ అండ్ సూపర్ న్యూట్రిషియస్ క్యాబేజ్ ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నానండి. జనరల్ గా మనము తినే క్యాబేజ్ మన అందరికి తెలిసిందే. ఇది పర్పుల్ కలర్ క్యాబేజ్ తో ఫ్రై చేస్తున్నాను. చాలా చాలా న్యూట్రిషియస్ అండి. ఇంకా దాన్ని ఈ విధంగా సన్నగా తరుక్కుని పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత బాణలు పెట్టేసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి డబ్బులు ఒక 8 నుంచి 10, అదే విధంగా 2 టేబుల్ స్పూన్లు పెసరపప్పు యాడ్ చేసుకున్నాను. తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసేసుకుని ఎండుమిర్చి కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. ఎండుమిర్చితో పాటు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుని ఈ పోపు అంతా కూడా చక్కగా క్రిస్పీగా వేగే వరకు మనం ఫ్రై చేసుకుంటామండి. ఆల్మోస్ట్ రెడ్డిష్ బ్రౌన్ కలర్ కి టర్న్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటాము, లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని. ఇంక ఇప్పుడు ఇట్లా వేగిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, టీ స్పూన్ కారం, తర్వాత సన్న కట్ చేసుకున్నటువంటి క్యాబేజీ తురుముని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం అనమాట. యాడ్ చేసేసుకుని దీంట్లోనే మనము రుచికి సరిపడా సాల్ట్ ను కూడా యాడ్ చేసేసుకుంటామండి. సాల్ట్ కంటెంట్ కొంచెం తక్కువే పడుతుంది, చూసుకుని వేసుకోవాలి. ఇంక ఇది వేసుకున్న తర్వాత పోపు, ఉప్పు, పసుపు, కారం అంతా కూడా క్యాబేజ్ కి పట్టేలాగా మొత్తం అంతా అప్ సైడ్ డౌన్ చేసుకుంటూ చక్కగా మనం మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుని ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేగనిస్తాం అనమాట. ఆటోమేటిక్ గా క్యాబేజ్ లోంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది మనం మూత పెట్టిన తర్వాత. మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండాలండి. నేను మధ్యలో ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని కొంచెం కొత్తిమీరను కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. దీని కాంబినేషన్ లో నేను మసూర్ దాల్తో పప్పుచారు చేశానండి. ఆ రెసిపీని కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇంకా చూడకపోతే ఒకసారి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. ఇంకా కొత్తిమీర మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వేగనిచ్చి సర్వింగ్ డిష్ లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసాడు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు పర్పుల్ కలర్ క్యాబేజెస్ ఈజీగానే అవైలబుల్ ఉంటున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.